तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है। जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। मोरिया 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 रे पप्पा, मोरिया 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 रे, मोरिया 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 रे पप्पा, मोरिया 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 रे। खुशियों के दिन हो के गम का जमाना, दिल बस लेता है नाम तेरा। तेरे ही कारण है जीवन सुहाना, तू ही तो मन में तन मन में बसा। हर घड़ी ध्यान रहे तेरा, मैं हूँ तेरा चाहने वाला, जपता हूँ तेरी माला, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है। जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। ओ मोरिया। తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర వినాయక నిమజ్జన పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. హుస్సేన్ సాగర్ తీరాన గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా జరుగుతుంది, వైభవపేతంగా జరుగుతా ఉంది. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఇక్కడ గణేష్ నిమజ్జనం బాగా జరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు ఎక్కువ మంది భక్తులు ఈ నిమజ్జనోత్సవానికి హాజరయ్యారు. అటు ఎన్టీఆర్ పార్క్ లో గానీ ఇటు ట్యాంక్ బండ్ లో గానీ జనం కిక్కిరిసిపోయినట్టున్నారు. విగ్రహాల సంఖ్య పరంగా చూస్తే గత ఏడాది కంటే ఈ సంవత్సరం సామూహిక నిమజ్జనం రోజు 9వ రోజున నిమజ్జనం అవుతున్న విగ్రహాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం గత 8 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున గణనాథులను ఇక్కడ నిమజ్జనం చేయడమే కారణం కనిపిస్తా ఉంది. అయితే ఓల్డ్ సిటీలో కానీ చార్మినార్ వైపు నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి కానీ నిమజ్జనం కోసం వస్తున్న గణనాథులందరూ కూడా కొద్దిసేపట్లో ఈ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తం ఒకసారిగా ఈ నిమజ్జనోత్సవం అంతా కూడా కిక్కిచ్చిపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు చూస్తే దాదాపు 4000కు పైగా గణనాథులను ఇక్కడ నిమజ్జనం చేసినట్టుగా అధికారులు లెక్కలు చెబుతా ఉన్నాయి. భారీ ఎత్తున జనాలు కూడా హాజరయ్యారు. జనాల సంఖ్య మీద కొద్దిగా మొదట్లో డౌట్ వ్యక్తం అయినప్పటికీ ఇక్కడ ఈసారి జనం వస్తారా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది భక్తులు హాజరవుతారా అనే సందేశం వ్యక్తమైనప్పటికీ కూడా భారీ ఎత్తున ఇటు ఎన్టీఆర్ మార్గ్ లో అటు ట్యాంక్ బండ్ లో భారీ ఎత్తున జనం హాజరయ్యి జయ జయ ధ్వానాల మధ్య గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొంటానన్నారు. రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్ వంటి పెద్ద నగరంలో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించడం అనేది చాలా సాహసోపేతమైన. దీనికోసం ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనే దానికోసం గణేష్ నిమజ్జనం జరుగుతున్న తీరును పరిశీలించడానికి ఎమ్మెల్యే శంకర్రావు ఇక్కడికి వచ్చారు. ఎలా ఈ నిమజ్జనం గురించి ఆయన ఏమనుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఆయన నిమజ్జనం చూస్తున్నారు, నిమజ్జనం ఎలా జరుగుతుంది అనే విషయం గురించి శంకర్రావు గారిని చూస్తున్నాం. సార్, నిమజ్జనం ఎలా జరుగుతా ఉంది? నిమజ్జనము గతంలో కంటే ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. తర్వాత హైదరాబాద్ నగరం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది, గ్రేటర్ హైదరాబాద్ అయింది. తర్వాత తెలంగాణ యొక్క వివిధ జిల్లాల నుండి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రము, ఓల్డ్ హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరట్వాడ నుండి కూడా చాలా మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత అరేంజ్మెంట్స్ ఇంకా బాగా చేయవలసి ఉన్నది, పర్వాలేదు, కానీ నాట్ సాటిస్ఫాక్టరీ. మీరు చాలా రోజుల నుంచి హైదరాబాద్ లో ఉన్నారు. గతంలో మీరు పుట్టిందే ఇక్కడ. గతంతో పోలిస్తే ఇప్పుడు నిమజ్జనం జరుగుతున్న తీరుకి తేడా ఏముంది? అప్పుడు ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది?
అప్పుడు చాలా ఆడుతూ పాడుతూ వచ్చి నిమజ్జనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆటలు పాటలు చాలా తగ్గినాయి, ఎందుకంటే జనాభా కూడా పెరిగింది, సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా టైట్ చేసేసారు. అప్పుడు ఉన్నప్పుడు చాలా లీజర్గా మాకు భజనలు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ వచ్చేవాళ్ళం. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడనే వచ్చేవాళ్ళం, మేము ఇంకోటి రాజమౌళిలో ఉండేవాళ్ళము. తర్వాత వీడికి వచ్చేటలకు మాకు 5-6 గంటలు పట్టేది నడుచుకుంటా. ఇప్పటిలాగా వెహికల్స్ ఇవన్నీ లేవు, చిన్న ఏది తోపుడు బండి లాంటిది దాంట్లో పెట్టుకొని వచ్చేవాళ్ళం. తర్వాత అప్పటికి ఇప్పటికి అప్పుడు ఉత్సాహం ఇంకా చాలా బాగా ఉండేది, భక్తికి చాలా బాగా ఉండేది. అరేంజ్మెంట్స్ కూడా అంతంత మాత్రంలో ఉన్నా చాలా చక్కగా అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అరేంజ్మెంట్స్ అంత అనుకున్నంత ఉన్నట్టు అనిపించట్లేదు. అయినా కానీ వారు ఇప్పటి వరకు 25% వినాయకుని విగ్రహాలను ఆ రోజుల్లో మీరు ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు విగ్రహం కూడా తీసుకొచ్చారు. ఎలా డాన్స్ చేసేవాళ్ళు, మీరు అక్కడ ఎలా ఈ ఉత్సవాన్ని చేసేవాళ్ళు? డాన్స్ ఇట్లా జై బోలో జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై. అయితే గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు జరుగుతున్న నిమజ్జనం కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇదంతా డాక్టర్గా చెప్పండి, అవి పర్యావరణానికి ఇబ్బంది కాబట్టి ఎలాంటి విగ్రహాలను వీళ్ళు వాడాలి? ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అవి గతంలో ఉండే దాంతో చేసేవాళ్ళు. అప్పుడు పొల్యూషన్ కొద్దిగా ఎక్కువ అయ్యేది. ఇప్పుడు మట్టితో చేయమని గవర్నమెంట్ నిబంధన నియమించింది, అది మంచిదే. కానీ చాలా చోట్లల్లో నేను చూసిన దాంట్లో ఒక 30% అమలు చేసినట్టు అనిపించింది. మిగతా చోట్ల అది ఎట్లా అనగానే రంగుతోనే తెలిసిపోతుంది. షైనింగ్తో ఉన్నదని అంటే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే, అదర్ దాన్ మట్టి. చాలా డిమ్గా ఉంటే కలరు అది మట్టితో చేసినట్టు చాలా చోట్ల తేడా కనబడ్డది. హైదరాబాద్ లో భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి. ఇంత మందిలో దాదాపు 70-80 లక్షల మంది జనాభాలో ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత ఆషామాషి కాదు. ఎటువంటి చిన్న పొరపాటు కానీ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎలా ఇక్కడ ప్రజలకు సాధ్యమవుతుంది? ప్రజలకు ప్రభుత్వం అనుకుంటే రాజు తెలుసుకుంటే దెబ్బలకు కొడతారా అనే ఒక సామెత ఉన్నది, అవునా లేదా? ప్రజల ప్రభుత్వం తలుసుకుంటే ఎటువంటిది కూడా సాధ్యం కాదనేది లేదు, ప్రతిదీ కూడా సాధ్యము. తర్వాత వారికి ప్రభుత్వమే నీరు సమస్య అయినా, తర్వాత ఎమర్జెన్సీ హెల్త్ సమస్య అయినా, ప్రజలు ఎలా సహకరిస్తున్నారు? ఏదైనా ఫుడ్ ప్యాకెట్లదైనా స్వచ్ఛంద సంస్థలు ఇస్తా ఉన్నారు, ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. తర్వాత ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు ఇవ్వవలసి ఉండేనో అంత ఇచ్చినట్టు నాకు కనబడలేదు. ఇంకా ఎక్కువ ఇవ్వాలి రాబోయే కాలంలో తప్పకుండా. ఇది గణేష్ చవితి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంటే ఓల్డ్ హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాఠ్వాడా, తెలంగాణ. ఇక్కడ సైమల్టేనియస్ గా కల్చర్ ఒకటే తీరుగా ఉంటుంది, పండుగలు ఉత్సవాలు ఒకటే తీరుగా చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా ఒకేలాగా ఉంటాయి. మత సామరస్యాన్ని చాటి చెప్పడంలో హైదరాబాద్ తిరుగులేదని మనం అనుకోవచ్చా? మత సామరస్యానికి మారు పేరు వేరే ప్రాంతం, మారు ప్రాంతం లేదు, ఒకే ఒక ప్రాంతము ఆంధ్ర రాష్ట్రము, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రాంతంలో అన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని భాషల వాళ్ళు, తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని మతస్థులు కూడా, అన్ని కులస్తులు కూడా, అన్ని దేశస్తులు కూడా ఉన్నారు. తర్వాత హైదరాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. ఏందనడు హైదరాబాద్ ఉన్న ప్రత్యేకత అండి, ఇక్కడ చూస్తా ఉంటే చాలా భిన్న కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, ఇక్కడ సంస్కృతి వాళ్ళు పాల్గొంటారు. ఎలా వీళ్ళందరూ ఇక్కడికి రాగలుగుతున్నారు? హైదరాబాద్ యొక్క ప్రత్యేకత భిన్నత్వంలో ఏకత్వం నంబర్ 1. నంబర్ 2, హైదరాబాద్ కా పానీ, గండిపేట కా పానీ, హైదరాబాద్ కి బిర్యానీ ప్రపంచంలో తిరుగులేదు, అవునా లేదా? హైదరాబాద్ యొక్క ప్రజలు
ఓల్డ్ హైదరాబాద్ స్టేట్ యొక్క ప్రజలు ఆత్మీయతకు మారు పేరు. పరాయి వాడు ఎందుకు కాడు, పెద్ద శత్రువు ఎందుకు కాడు, ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా అందరినీ ఆత్మీయతగా ఆత్మ బంధువులాగా చూసుకునే ఒక కల్చరు. రంజాన్ బాగా జరుపుతూ ఉంటారు. ఇక్కడ ముస్లింల ఫెస్టివల్లో కూడా హిందువులు పార్టిసిపేట్ చేస్తారు. క్రిస్టియన్స్ల ఫెస్టివల్స్లో, తర్వాత న్యూ ఇయర్ డే అప్పుడు, క్రిస్మస్ డే అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు, రంజాన్ అప్పుడు, పీర్ల పండుగ అప్పుడు, ఇది గురునానక్, తర్వాత ఓల్డ్ హైదరాబాద్ గాంధీడల మీకు తెలుసు గురునానక్ పెద్ద గురుద్వారా ఉన్నది. తర్వాత నంబర్ ఆఫ్ చర్చెస్, ఎప్పుడు 200-300 బ్రిటిషర్స్ పీరియడ్ల చర్చెస్. అన్ని మతస్థులు, అన్ని కులస్తులు, మత సామరస్యంగా అన్ని రకాల కల్చరు, అన్ని రకాల కులస్తులు, మతస్థులు, అన్ని రకాల ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడి కల్చరు దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్. వీటన్నిటికీ నిదర్శనంగా ఈ భారీ ఉత్సవం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చా? ఇది భారీ ఉత్సవం. ఇది కేవలం హైదరాబాద్ నగరంలో కాదు, ఓల్డ్ హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాఠ్వాడా, మహారాష్ట్ర, ఎంటైర్ కర్ణాటక, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఈ 3 ప్రాంతాలలో నంబర్ వన్ స్టేట్ ఫెస్టివల్ గా, కంట్రీ ఫెస్టివల్ యాజ్ వెల్ as స్టేట్ ఫెస్టివల్ గా చేస్తూ ఉంటారు. మిగతా రాష్ట్రాలలో కూడా చేస్తారు, కానీ ఇంత పెద్ద ఉత్సాహం పండుగ జరుపుకోరు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఈ గణేష్ నిమజ్జనోత్సవంలో మాజీ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు గారు కూడా పాల్గొన్నారు. ఈయన ప్రజలందరినీ కానీ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఉత్సాహపరిచారు. అలాగే ఇక్కడికి వస్తున్న భక్తులు కూడా మత సామరస్యానికి పెద్దపీట వేస్తూ అన్ని మతాల వాళ్ళు కానీ, అన్ని సంస్కృతుల వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ సామూహికంగా ఈ ఉత్సవంలో పాల్గొంటూ ఏ చిన్న పొరపాటు లేకుండా, ఏ చిన్న అవాంతరాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం అంతా కూడా సాఫీగా నడిచిపోవడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇప్పుడు రాత్రి అయ్యే సమయానికి దేదీప్యమానంగా వెలిగే లైట్లతోటి మహా గొప్పగా ఈ కన్నుల పండుగ, ఈ నిమజ్జనోత్సవం కనిపించబోతా ఉంది మనకి. హరిత, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర వినాయక నిమజ్జన పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందించారు. అలాగే ఇక్కడే కాకుండా సిటీలోని ఎక్కడ చూసినా వినాయకులు నిమజ్జనానికి ట్యాంక్ బండ్ కే తరలి వెళ్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.